ఎవణ్ణో ఒకడిని చూసి పెళ్లి చెయ్యమని, శశి పెళ్లి జరిగితే కాని అక్కడ నా అల్లుడు పెళ్లి కొప్పుకోడని, శశి పెళ్లి చెయ్యకపోతే వాండే చంపేస్తావని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవడండి ఆ నీచుడు? సుబ్రహ్మణ్యం. ఈ నవ్వు చూస్తే ఆ నమ్మకం 4 గింతలు పెరుగుతుంది. మరి పొగడేస్తున్నావు శ్రీరామ్. మంచి వాళ్ళని పొగడ్డంలో తప్పులేదు కదా వైషు. అలా అని పొగడ్తలతో ముంచేయకు. నీ మాటలు చాలా స్వీట్ గా ఉంటాయి శ్రీరామ్. షుగర్ వస్తుందేమో అని భయంగా ఉంది. ఏయ్ పెద్దయ్యా, ఏంటి సాంబయ్య ఇలా వచ్చావు? పెద్దయ్యని కలుద్దామని వచ్చానమ్మా. పెద్దయ్య ఇంట్లో లేరు సాంబయ్య. లేరా? యాడికి పోయినారమ్మా? ఏదో పనుందని వాళ్ళ తమ్ముడితో కలిసి బయటికెళ్లారు. ఏదైనా చెప్పాలా సాంబయ్య? ఏం లేదమ్మా, అవసరం పడితే డబ్బు అడిగాను, ఇంటికొచ్చి తీసుకోమన్నారు పెద్దయ్య గారు. అలాగా? అక్కకి ఏమైనా చెప్పారేమో, కనుక్కుంటాను. అలాగేనమ్మా. అక్కా, అక్కా! దండాలు పెద్దమ్మగారు. దండాలు సాంబయ్య. ఏంటి కావేరి? డబ్బిస్తానని బావగారు సాంబయ్యని రమ్మన్నారట. అయ్యో అవునవును, మర్చిపోయాను. నాకు చెప్పెళ్లారు. సాంబయ్య, ఒక్క నిమిషం ఉండు, నేను తీసుకొస్తాను. అట్టగేనమ్మా. కావేరి, పొయ్యి మీద పాలు పెట్టాను, కాస్త చూస్తూ ఉండు. అలాగే అక్క. ఇలా కూర్చో సాంబయ్య. అలాగేనమ్మా. ఎవరు? వైష్ణవమ్మతో ఇంత చనువుగా ఉన్నాడంటే పెద్దయ్య గారు అల్లుడై ఉంటాడు. అమెరికా నుంచి ఎప్పుడొచ్చాడో? తీసుకో సాంబయ్య. ఉంటానమ్మా. దండాలు పెద్దయ్యా. ఏం సాంబయ్య, నిన్ననే వస్తానన్నావు? నిన్న కుదరలేదయ్యా. సర్లే, డబ్బులు తీసుకున్నావా? ఇదిగో అమ్మగారు ఇచ్చారయ్యా. అవసరానికి వాడుకో, తాగి తగలేయబాక. లేదయ్యా, మందు మానేసినానయ్యా. సరే సరే పో. అయ్యా, ఏం సాంబయ్య? మీ అల్లుడు ఎప్పుడొచ్చాడయ్యా? అల్లుడా? అవునయ్యా. వైష్ణవ అమ్మతో అంత చనువుగా ఉన్నాడంటే అతను మీ మేనల్లుడే కదయ్యా. అమెరికా నుంచి ఎప్పుడొచ్చాడు? ఎవరిని చూసి మాట్లాడుతున్నావు సాంబయ్య? అదిగోమ్మా. ఏ మాటగా ఆ మాటే చెప్పుకోవాలి. ఈడు జోడు చక్కగా కుదిరింది. మొత్తానికి పెద్దయ్య కోరిక ఫలించబోతోంది. పప్పన్నం ఎప్పుడు పెడతారు పెద్దయ్యా? సాంబయ్య, అతను నా మేనలుడు కాదు. కాదా? మరెవరు? సాంబయ్య, అతను మా ప్రాణాలు కాపాడిన మనిషి. పాపం ఎవరూ లేరంటే మా ఇంట్లో పెట్టుకున్నాం. అయ్యో, అట్టాగా? తప్పైపోయింది పెద్దయ్యా. ఏదో వాళ్ళిద్దరి మధ్య సనువు చూసి అట్టా అనుకుంటుని.
పైగా నువ్వు త్వరలో అమెరికా నుంచి అల్లుడు వస్తున్నాడని చెప్పావు కదయ్యా. అల్లుడొస్తే ఊరంతా చాటింపేయించి చెప్తాను కానీ చచ్చ నా చిటితలు అట్లాంటి పని చేయదు. ఏందే మొహం అట్ట పెట్టుకొని చూస్తాండావు? పద పద. నువ్వింకొక్క అడుగు వైదేహి వైపు వేశావంటే వైదేహి అడుగు కాటి వైపు పడుతుంది. సతీ, వైదేహిరా? పిల్లలకి హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటుంది. పోనీ తన అడ్రస్ అన్న ఇవ్వండి. తను మాకు బాగా కావాల్సిన వ్యక్తి. అయ్యో, ఆవిడ అడ్రస్ కూడా మా దగ్గర లేదండి. సుబ్బు, సుబ్బు, ఉమ్. కాఫీ తీసుకో. ఏమైంది సుబ్బు, అలా ఉన్నావు? ఏం లేదురా. తెలిసిందిలే. వైదేహి గురించేనా? అవునరా, వైదేహిని కలిసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. చాలా బాధగా ఉందిరా. తను నాకు దగ్గరలోనే ఉందని తెలిసినా కళ్ళారా చూసి మనసారా మాట్లాడే అవకాశం దొరకడం లేదురా. ఆ రోజు హాస్పిటల్లో తను నా కళ్ళ ముందున్నా వెళ్ళి మాట్లాడలేని పరిస్థితిలో ఉండిపోయాను. ఈరోజు తెలియకుండా తనే మన ఆఫీస్కు వచ్చిన కలిసే అదృష్టాన్ని కోల్పోయాను. అనాథాశ్రమానికి వెళ్తే తన అడ్రస్ దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. బాధపడకు సుబ్బు. అడ్రస్ తెలియనంత మాత్రాన వైదేహి నువ్వు ఎప్పుడు కలుసుకోలేరనుకుంటున్నావా? మీ ఇద్దరు కలవాలని రాసిపెట్టింది కాబట్టే వైదేహి మళ్ళీ నీ కళ్ళ ముందుకొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వైదేహి నీకు ఎదురు పడుతుంది చూడు. లేదురా, ఇన్నాళ్ళు నేను వైదేహికి దూరంగా ఉన్నా మనసుపరంగా తనెప్పుడు నాతోనే ఉందనుకుని తృప్తిగా బ్రతికాను. కానీ తను నాకు దగ్గరలోనే ఉందని తెలిసినప్పటినుంచి తనని మిస్ అవుతున్న ఫీలింగ్ నన్ను చాలా బాధ పెడుతోంది. తనని ఒకసారి కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడితే కానీ నాకు ఈ బాధ దూరం అవదు. ఇదెంతసేపు సుబ్బు? వైదేహి ఎక్కడుందో తెలుసుకోవడం చాలా ఈజీ సుబ్బు. ఎలారా? సింపుల్ సుబ్బు. ఇప్పుడు వైదేహి ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిసిన ఏకైక వ్యక్తి ఆ సునంద. కాబట్టి సునంద ప్రతి కదలికని గమనిస్తే వైదేహి ఎక్కడుందో తెలుసుకోవటం చాలా సులువు సుబ్బు. నువ్వు చెప్పింది నిజమే సత్య. వైదేహిని కనిపెట్టడానికి ఇప్పుడు మనకున్న ఏకైక మార్గం ఆ సునందే. కాబట్టి ఇప్పటినుంచి దాని మీద ఓ కన్నేసి ఉంచాలి.
ఎవరండి మీరు? మేమెవరో పక్కన పెట్టు. అజయ్ అంటే నువ్వేనా? నేనే. ఎవరండి మీరు? ఎందుకు నా తమ్ముని కొడుతున్నారు? కొట్టడం కాదు, చంపేయాలి వీణ్ణి. స్నేహితులకు సాయం చేయొచ్చు, కానీ వాళ్ళ మధ్య ప్రేమ గేమ అంటూ రాయబారాలు నడుపుతూ బ్రోకర్ పనులు చేయకూడదు. ప్లీజ్ అండి, వదిలేయండి. నువ్వు ఆగమ్మా. ఇట్లాంటోడు భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఇక ముందు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. చూడమ్మా, నీ తమ్ముడు మా చెల్లికి మీ తమ్ముడు ఫ్రెండ్కి మధ్య రాయబారం నడుపుతున్నాడు. ఆ పెళ్లి చేయటం మాకిష్టం లేదు. ఏదో రహస్యంగా పెళ్లి చేయాలని ప్లాన్లు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఈ ఏరియాలో ఉంటే చాలా మందిని చెడగొడతాడు. నీ మొహం చూసి ఊరుకుంటున్నాను, కానీ 2-3 రోజుల్లో ఈ ఏరియా వదిలి వెళ్ళిపోండి. లేకపోతే నీ తమ్ముడు ఈ ఇంటి గుమ్మానికి శవంలో వేలాడతాడు. అంత మాట అనకండి. ఇకపై నా తమ్ముడు మీ చెల్లి వైపు వెళ్లకుండా నేను చూసుకుంటాను. అంతేకాని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పకండి ప్లీజ్. చూడు, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇదే ఏరియాలోనే ఉంటూ మీ తమ్ముడిని పోగొట్టుకుంటావో, లేకపోతే ఎటైనా వెళ్లిపోయి మీ తమ్ముడిని కాపాడుకుంటావో నిర్ణయం నీదే. ఏంట్రా ఇవన్నీ? ఎందుకురా నీకు ఇవన్నీ? నా మాట వినవు కదరా, ఏవో గొడవలు తీసుకొస్తావు. రే, ఏంట్రా ఇదంతా? నీకేదైనా జరిగితే నేనెలా బతకగలను? వాళ్ళిద్దరూ ఒకరినొకరు నిజంగా లవ్ చేసుకుంటున్నారక్క. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. కోరుకున్నవాడు దూరం అయితే ఎంత నరకంగా ఉంటుందో నిన్ను చూసి తెలుసుకున్నానక్క. ఆ బాధ వాళ్ళకి కలగకూడదని ట్రై చేశాను. నొప్పిగా ఉందా? లేదక్క, సగం నొప్పి నీ కళ్ళలోనే ఉంది. చూడు, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇదే ఏరియాలోనే ఉంటూ మీ తమ్ముడిని పోగొట్టుకుంటావో, లేకపోతే ఎటైనా వెళ్లిపోయి మీ తమ్ముడిని కాపాడుకుంటావో నిర్ణయం నీదే. కోరుకున్నవాడు దూరం అయితే ఎంత నరకంగా ఉంటుందో నిన్ను చూసి తెలుసుకున్నానక్క. మేం వెళ్ళకపోతే వాళ్ళు అన్నంత పని చేసేలా ఉన్నారు. ఇప్పటికిప్పుడు నాకు ఇల్లెక్కడ దొరుకుతుంది?
అమ్మగారు మీరు మామూలు కాదమ్మా. ఎంత గొప్ప నటన! మొత్తానికి మీరు అనుకున్నా సాధించారు. ఆట ఇప్పుడే మొదలైంది మూర్తిగారు. వైదేహి మనసులో మనం నాటిన విత్తనానికి రోజు నీళ్లు పోసి ఎరువేసి దాన్ని మహావృక్షంగా ఎదిగేలా చెయ్యాలి. ద్వేషంతో పెరిగిన ఆ వృక్షపు విషపు నీడలో సుబ్బు మాడి మసైపోవాలి. సూర్యని మనం దక్కించుకోవాలి. అప్పుడు ఆట ముగిసినట్టు. అప్పుడు మనం అనుకున్నది సాధించినట్టు. ఇక్కడ నుండి మనం వేసే ప్రతి అడుగు ఆ సుబ్బుగాణ్ణి పాతాళానికి తొక్కేస్తూ ఉండాలి. మనం వేసే ప్రతి ఎత్తు సూటిగా వాడి గుండెల్లో దిగాలి. ఇది జరగాలంటే వైదేహి మన గుప్పెట్లో ఉండాలి. మన కనుసైగలతో ఆడాలి. చూడండి, వైదేహి ఫోన్ చేస్తుందమ్మా. ఇందాకే కదమ్మా ఆవిడ వెళ్ళింది. ఇంతలోనే ఫోన్ ఎందుకు చేసిందంటారు? నాకేం తెలుసు మూర్తిగారు. చూద్దాం. హలో వైదేహి గారు, చెప్పండి. సునంద గారు, ఎలా చెప్పాలో తెలియడం లేదండి. ఏమైందండి? అది నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లమా? ఏంటండది? నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికో లవ్ ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేయాలని చూశాడు. వాళ్ళిద్దరికీ రహస్యంగా పెళ్లి చేయాలని చూశాడు. అది వాళ్ళ పేరెంట్స్కి తెలిసి ఇందాకే ఇంటికొచ్చి గొడవ చేశారండి. నా తమ్ముడిని బాగా కొట్టారండి. అయ్యో, మీ తమ్ముడు బానే ఉన్నాడా? ఏం కాలేదు కదా? పర్వాలేదండి. కానీ మేము ఈ ఏరియాలో ఉండకూడదని వార్నింగ్ ఇచ్చారండి. ఉంటే నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించారు. అవునా? నాకు చాలా భయంగా ఉందండి. కాళ్ళు చేతులు ఆడడం లేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా పెద్దగా ఎవరూ లేరు. అంతో ఇంతో మీరే నాకు కొంచెం బాగా పరిచయం. అందుకే మీకు ఫోన్ చేసి ధైర్యం చేశాను. ఏమనుకోకండి. మీకు తెలిసిన వాళ్ల ద్వారా ఏవైనా నాకు ఒక ఇల్లు చూసి పెడతారా? తెలిసిన వాళ్ళని అడగడం ఎందుకండి? ఎక్కడో ఎందుకు? మీరు మా ఇంట్లోనే ఉందరుగాని రండి. అయ్యో, మీ ఇంట్లోనా? మీ ఇంట్లో అయితే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. బయట ఎక్కడైనా చూసి పెట్టండి. రెంట్ ఎంతైనా పర్వాలేదు. ఏవండి, మీరు ఎంతో మందికి సాయం చేసుంటారు. మీలాంటి వాళ్ళకి సాయం చేయకపోతే ఎలా అండి? అయినా మీరు ఫోన్ చేసి ఇలా అడగాల్సిన పనిలేదండి. డైరెక్ట్గా లగేజ్ తీసుకుని మా ఇంటికొచ్చేంత చనువుంది మీకు. ముందు మీ తమ్ముణ్ణి తీసుకుని లగేజ్తో సహా మా ఇంటికొచ్చేయండి. అయ్యో, అలా కాదండి. అది ఒకరికి భారం అవడం నాకు ఇష్టం ఉండదండి. వైదేహి గారు, మీరు భారం అంటున్నారు, నేను బాధ్యత అనుకుంటున్నాను. సరే, ఊరికి ఉండడం బాగోదు అన్న ఫీలింగ్ మీకేమైనా ఉంటే ఆ రెంటేదో నాకు పే చేయండి. అప్పుడైనా మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారుగా. అది కాదండి. మీరు ఇంకొక్క మాట మాట్లాడినా నా మాట మీద మీకు గౌరవం లేనట్టే. మీరు హ్యాపీగా మా ఇంటికొచ్చేయండి, చెప్తాను. థ్యాంక్స్ అండి. అయ్యో, థ్యాంక్స్ ఎందుకండి? మీలాంటి వాళ్ళకి సాయం చేయలేకపోతే ఇంకా నేనెందుకండి? మీరేమీ ఆలోచించకుండా మా ఇంటికొచ్చేయండి. అలాగేనండి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? వెతకపోయిన తీగ కాలికి తగిలిన మూర్తిగారు. వైదేహి తమ్ముడు ఎవరో ప్రేమ జంటకు పెళ్లి చేయబోతే 4 తగిలించి ఈ ఏరియా ఖాళీ చేసి వెళ్లకపోతే చంపేస్తామని బెదిరించారట. ఇదిగో ఇల్లు కావాలని ఫోన్ చేస్తే
ఎక్కడో ఎందుకు మనింటికే రమ్మని చెప్పా. వైదేహి రావడానికి ఒప్పుకుందా అమ్మా? ఒప్పుకుంది మూర్తి గారు. అంటే జింక పులిపోలోకే రాబోతుందన్నమాట. అవును మూర్తి గారు, టైం రావడం అంటే ఇదే. ఇప్పుడు ఆ సుబ్బుగాడు ఏం చెయ్యగలడో, ఎలా నన్నెదుర్కోగలడో చూద్దాం. మీ అమ్మాయి ఇంట్లో లేదా అండి? ఆ, పైన బెడ్రూంలో ఉందండి. మీరొస్తున్నట్టు తనకు తెలియదు కదా. ఉండండి, పిలుస్తాను. బేబీ, బేబీ. ఏంటి మమ్మీ?